హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ముగ్గులు చూసి భయపడకండి. ఏటి స్టవ్ మీద ఈగలో పాములో ఉన్నాయని ఏదో మనకు వచ్చి రాలన్నట్టు అలాగే ఎవరిని బ్రతిమలాడుకోకుండా వేసుకుంటున్నాం. పూజ వారమే చేసుకున్నాను. పూజ చాలా సంతోషంగా అనిపించింది. పూజకి సంబంధించి ముందు రోజు కొన్ని కార్యక్రమాలు అయితే పూజ చేసుకున్నాను. మెయిన్గా గులాబ్ జామున్, మరుసటి రోజు రాఖీ పండుగ. పూజకి ఉపయోగపడతాయి, రాఖీ పౌర్ణమికి ఉపయోగపడతాయి కదా అని ఆ వేడి వేడి పొంగిన గులాబ్ జామున్ చూస్తే నోరు ఊరింది. కానీ బాగానే ఓపికగా ఉన్నాను పూజ అయ్యే వరకును. 1/2 కేజీ ప్యాకెట్ తెస్తే ఇదిగో 62 పీసులు వచ్చాయి మనకి, చాలు. అలాగే పువ్వులు మాత్రం ఎక్కడ లేని పువ్వులు ఏరుకొస్తే మాల కట్టేసాను. అయ్యయ్యో! ఇంతకీ ఈ రోజు మన వీడియో ఏంటో చెప్పలేదు కదా. అదే మరి వరలక్ష్మీదేవి వ్రతం రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా పడుకునే ముందు పప్పులవి నానబెట్టుకున్నాను. గార్లకి, బూర్లకి, ఇంకా కొమ్ము శనగలు నానబెట్టి గాఢ నిద్రలోకి వెళ్దాం అనుకున్నాను. అయినా తెల్లవారు ఇలాంటి హడావడ్లు ఏమైనా ఉంటే నిద్రే పట్టదు కదా మనకి. అది మర్చిపోయి నిద్రపోదాం అనుకున్నాను. ఇంకా తెల్లవారు 4 గంటలకు లేచేసి టక్ టక్ మన పిండి వంటలన్నీ పూర్తి చేసుకొని, పిండి వంటలు అవి పూర్తయ్యేసరికి మనకి 11 అయింది. 11 గంటలకి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇలా డెకరేట్ చేసుకున్నాను పూజ రూమ్‌ని. చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ టైం అమ్మవారిని కూడా తయారు చేశాను. ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు అనిపిస్తది, పెద్ద పెద్ద పూజలు చేసినోళ్ళు, ఆడంబరంగా చేసుకున్నోళ్ళు ఎలా చేసుకుంటారో ఏటో అని. ఇలా పూజలు చేసుకోవడానికి కూడా చాలా ఓపిక కావాలి. మా చిన్ని వరలక్ష్మి అమ్మవారిని ఇలా చూస్తుంటే ఇంట్లో వెలిసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అమ్మవారికి పెట్టాల్సిన పూజా సామాగ్రి అంతా నేను రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి ఖచ్చితంగా పసుపు, కుంకుమ పెట్టాలి కాబట్టి చిన్న చిన్న ఇత్తడి ప్లేట్లలో ఒక ప్లేట్లో పసుపు, ఒక ప్లేట్లో కుంకుమ కూడా పెట్టి పసుపు గణపతిని కూడా చేసుకొని పూజించుకుంటున్నాను. ఇంకా చిల్లర డబ్బులు మర్చిపోయాను కానీ లాస్ట్లో పెట్టేశాను. మనం అమ్మవారికి తయారు చేసిన పిండి వంటలు అనమాట. తేనెగారెలు, చప్పడగారెలు, గులాబ్ జామున్, బూర్లు, పులిహోర, పరవన్నం, ఎర్నోక ప్రసాదం, కొమ్ము శనగలు. ఇంకా మనం దీపారాధన కూడా చేసుకున్నాము. చాలామంది పీటలు వేసుకునేటప్పుడు క్లాతులు వేయకుండా అలాగే ఫోటోని పెట్టుకుంటారు. కానీ అలా పెట్టకూడదు. మనం ఏ పీటలు వేసుకున్నా సరే కానీ దాని మీద క్లాతులు వేసుకొని ఫోటోని పెట్టి అప్పుడు అలంకరించుకోవాలన్నమాట. అలాగే మనం దీపారాధన చేసుకునేటప్పుడు కూడా ఒక జ్యోతి పెడతారనమాట ఒక కుందులో. అలా ఎప్పుడు పెట్టకూడదు దేవుళ్ళకి, దేవతలకి. మనం ఎన్ని కుందులు పెట్టినా ఒక్కొక్క కుందులో 2 జ్యోతులు వెలిగేట్టుగా చూసుకోవాలి. చాలామందికి తెలియక అలా చేస్తుంటారు. అలాగే మన పూజ విషయానికి వస్తే వినాయకుడికి, లక్ష్మీ అమ్మవారికి తాంబూలం పెట్టాలి కాబట్టి వినాయకుడి దగ్గర తాంబూలం పెట్టేశాను. ఇంకా చీర జాకెట్ పెట్టాం కదా అమ్మవారికి, ఆ జాకెట్ మీద అమ్మవారికి తాంబూలం పెట్టాను. ఇంకా డబ్బులు మర్చిపోయానని అన్నాను కదా, ఇప్పుడు గుర్తొచ్చి పెట్టాను వెంటనే. ఇంకా మనం యూట్యూబ్లో కథ వినకుండా మనమే బుక్ పట్టుకొని చదువుకొని గణపతిని ముందు పూజించుకోవాలి కాబట్టి గణపతిని పూజించుకుంటున్నాము. ఎంతకీ మన బ్యాక్డ్రాప్ గురించి మాట్లాడలేదు కదా. కొత్తదనమాట బ్యాక్డ్రాప్, చాలా బాగుంది. మీషోలో ఆర్డర్ పెట్టాము. ఈ బ్యాక్డ్రాప్ వల్ల మనం చేసిన పూజకి కొంచెం కళ వచ్చిందనే చెప్పాలి. అలాగే బ్యాక్డ్రాప్ మీద వినాయకుడు ఉండేలా చూసుకున్నాను అనమాట. ఇంకా లక్ష్మీ అమ్మవారు అంటే ఖచ్చితంగా తామరపు కూడా ఉండాలి. ఫోటో కానీ నేను దండ కట్టాను, కానీ మనం తయారు చేసిన అమ్మవారికి వేసాం. వచ్చాడు శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబుల. ఇంకా మన పొట్టిని కూడా కథ చదవమ్మా అంటే నోరు తిరగలేనట్టుగా అలా చదివేసింది. ఇప్పటికీ మన పూజ అయ్యింది. కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని మనం ఏమేం కోరికలు అయ్యో కోరుకోవాలనుకుంటున్నామో అవన్నీ అమ్మవారిని అడిగేయడం ఈరోజు. అదేంటో మరి సంవత్సరం మొత్తం మీద ఎన్ని పూజలు చేసినా కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము నైవేద్యంగా పెట్టాల్సినవి. సలివిడి వడపప్పు మర్చిపోయాను, తర్వాత మళ్ళీ గుర్తొచ్చి పెట్టాను. అలాగే మనకి వినాయకుడికి ఇష్టమైన బెల్లం కూడా పెట్టాను. అది మాత్రం బాగా గుర్తుంది, ఎందుకంటే వినాయకుడికి పరమ భక్తులం కాబట్టి. చివరిగా మనం దండం పెట్టేసుకొని అమ్మవారిని అడగాల్సినవన్నీ అడిగేసాము. అన్నీ అయిపోయిన తర్వాత ఏమేం పెట్టాము, ఏమేం పెట్టలేదు అన్నీ గుర్తు తెచ్చుకొని అప్పుడు హారతి ఇచ్చానమాట. హారతి ఇచ్చిన తర్వాత ఇంక మనం ఏమీ పెట్టకూడదు కదా. చివరిగా మన పూజ అంతా అయ్యి హారతి అది ఇచ్చేసరికి 12:30 ఇలా అయ్యింది టైము. చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని తయారు చేయడం, బ్యాక్డ్రాప్ ఇదంతా. పూజకి ఒక కళ వచ్చినట్టుగా అనిపించింది మనం చేసే పూజకి. మనం చేసే పూజ ఎలా ఉంది, ఈ పూజలో మనం ఏమన్నా మర్చిపోయామే లేదా, అలాగే మనం చేసిన అమ్మవారు అది ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే మీరు.
ఇంకా పాత్రలోకి వెళ్ళిపోతున్నాయి నీ బుట్లు. పొంగెట్స్ ఏది బంగారమా వెండ కాకు మాకు నేను చెప్తా, నువ్వు చెప్పాలి. చెప్పాను మనసులో చెప్పాను. డబ్బింగ్ నేను ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకుంటున్నమ్మా ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా తాంబూలాలకి అది తిరిగొచ్చి పులిహోర ప్రియులం కదా, అస్సలు ఆగలేకపోయాము. ఇప్పటి వరకు ఆగామంటే చాలా గ్రేటే మరి. కానీ ఏంటో ఇంట్లో ఇన్ని పిండి వంటలు ఉంటే తినడం చాలా కష్టం. ఎవరైనా వండుకుంటే మాత్రం మనసు లాగుతుంది తినాలని. మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు తినలేము. ఇంకా సాయంత్రం తర్వాత శుక్రవారం కాబట్టి ఏమీ తీయకూడదు అంటారు. అందుకు నైవేద్యాలన్నీ తీసి అమ్మవారి పీఠం కదిపేసి వదిలేశాను. పీఠం మీద ఉన్నవైతే ఏమీ తీయలేదు. పూజకి సంబంధించి ఓన్లీ నైవేద్యాలు మాత్రమే తీశాను. ఇంకా రాత్రంతా నేలనే పడుకున్నాము ఇంట్లోనే కాబట్టి. అమ్మవారు మరుసటి రోజైతేనే లేచి స్నానం చేసి మొత్తం అంతా శుద్ధి చేసి గంగలో కలిపేసాం అనమాట. ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.